ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకున్న వెన్న కాచుతున్నానండి. అంతా అయిపోయింది. ఎప్పుడో నేను ఆపరేషన్‌కి ముందు నెయ్యి రెడీ చేసి పెట్టి నెలన్నర క్రిందట అది అయిపోయింది. ఇంక ఇట్లా ఏ క్యూబ్‌కి ఆ క్యూబ్ అంటే ఏ సైజు ఒక ప్యాకెట్ నేను చేసి పెట్టింటాను బాక్స్‌లో కానీ, మీకు చెప్పాను బటర్ పేపర్‌లో కూడా మనం ఇలాగే పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేసుకోవచ్చు వెన్న. అప్పుడు క్యూబ్ లాగా వచ్చేస్తది. మనము లేదా బేకింగ్ పేపర్ ఉంటాయి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు. జిప్‌లాక్ కవర్‌లో కూడా పెట్టి ఫ్రీజర్‌లో పెట్టేసుకోవచ్చు. సో, ఒక్కొక్క ట్రిప్ వెన్న తీసుకొని ఒక్కోసారి నెయ్యి కాచుకోవచ్చని చాలా సార్లు షార్ట్స్‌లో చూపించాను. ఇంక ఇప్పుడు నా కిచెన్ నా హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా! సో, నేను వంట ఆవిడ కంటే గలీజ్ పెట్టట్లేదు కానీ బెటర్‌గా పెట్టుకుంటున్నా. నేను స్టూల్ ఎక్కకూడదు ఇంకా 2 మంత్స్ వరకు. అందుకు బియ్యం డబ్బా కింద, గోధుమ పిండి డబ్బా కింద పెట్టుకున్నా. నెయ్యి కాచేసి ఇలా ఫ్రెష్‌గా అంటే ఆల్రెడీ స్టాక్ పెట్టుకోవటం వల్ల నాకు యూజ్ అయింది. 1½ మంత్‌గా పాలల్లో మీగడ తీయకుండా వంట చేసుకుంటున్నా. ఎందుకంటే వంట ఆవిడతో అవన్నీ అవ్వదు కదా! అందుకని దాన్ని అలాగే పెరుగులోకి, టీలోకి వాడేసా. మాకు డాక్టర్ ఇంకోటి చెప్పిందండి, నాకు బయట పెరుగు తినొద్దన్నది. మనమంతా పెరుగు బయట తెచ్చుకుంటాం కదా! ఆమె బయట పెరుగు అస్సలు తినొద్దు అన్నది నాకు. అంత సిస్టమాటిక్‌గా చెప్పింది. ఎందుకంటే బయట పెరుగు ఏం బాగుండదు. ఇంట్లో పెరుగు చేస్తే అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో, నువ్వు పొరపాటున కూడా బయట పెరుగు తినొద్దు అని నాకు పెరుగు తినమన్నదనమాట. అందుకని ఇంట్లోనే తోడు పెట్టుకుంటున్నా. మనం చాలామంది బయట పెరుగు కొనుక్కొని వచ్చి అది హెల్తీ అనుకుంటారని చెప్తున్నాను. ఇడ్లీ పిండి కూడా నేను ఇంట్లో చేసి సీల్ చేసి ఇలా ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను. ఏ రోజు చేసుకోవాలంటే ఆ రోజు బయటికి ముందు రోజు రాత్రే తీసి పెట్టేస్తా. అంటే ఫర్మెంటేషన్ అయిన తర్వాత అంతా. మీరు అనుకోవచ్చు బయట తిండి బాగుంటుంది ఇడ్లీ పిండి కొనుక్కోవచ్చు కదా అని. నాకు నచ్చదండి. బయట వాళ్ళు మినప్పప్పు తక్కువ వేస్తారు. ఇక్కడ దొరకను కూడా దొరకదు. బెంగళూరులో కూడా చాలామంది అలాగే కొనుక్కుంటుంటారు. ఏదైనా ఇంటిది చేసుకొని ప్రిజర్వేటివ్ లేకుండా ఫ్రీజర్‌లో పెట్టుకొని వాడండి. చక్కగా హెల్తీగా ఉంటుంది. బయట నుండి తెచ్చుకున్న దాంట్లో కంపల్సరీ ఏ ఫుడ్ అయినా ప్రిజర్వేటివ్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రిజర్వేటివ్ లేకుండా ఎవ్వరు అమ్మరు. అది హెల్త్‌కు మంచిది కాదని చాలామందికి తెలుసు. సో, నేను బయట ఫుడ్‌ని ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయను. ఇడ్లీ పిండి కానీ, దోస పిండి కానీ. బెంగళూరులో చాలాసార్లు చూసాం. మా ఆయన ఆఫర్ ఉన్నాయని తెచ్చేవాడు, ఇక్కడ తెచ్చేవాడు. నాకు నచ్చదు. ఇంటి ఫుడ్డే అండి. మీరేమన్నా చెప్పండి అసలు. ఇంట్లో వంట ఆవిడని పెట్టుకొని వంట చేయించుకోవచ్చు కానీ బయట మాత్రం రెడీమేడ్‌గా నెలకు ఈజీగా మనము 4, 5 వేలు ఖర్చు పెడతాం. దానికంటే చక్కగా వంట మనిషిని పెట్టుకొని అన్నీ ఇంట్లో చేయించుకొని తినండి. హెల్తీకి హెల్తీ.